బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక సినిమా తీసి తన మైండ్ని నమ్ముకొని థియేటర్లో రిలీజ్ చేయాలనుకున్నప్పుడు దానికి ఒకటే ఒక మెయిన్ రీజన్ ఉంటుంది, ఒక పిల్లర్ ఉంటుంది అన్నమాట, ఫౌండేషన్ ఉంటుంది. అది లేకపోతే చాలా కష్టం. వీళ్ళే ఆ ఫౌండేషన్. అన్నయ్య ఒకసారి నువ్వు కూడా రావాలి. ఇక నాకు తెలిసి వచ్చిన వాళ్ళందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయి ఉంటారు కదా మోస్ట్లీ. ఎస్. సో మనకు తెలుసు, మన ఇంట్లో నేను ఎప్పుడూ అంటుంటాను అనమాట, మిడిల్ క్లాస్ వాళ్ళకి ఏంటి అంటే మనకు కష్టాలు కొత్త కాదు, మనకు అడ్జస్ట్ అవ్వడం కొత్త కాదు, మనకి ఏమీ లేకపోయినా సరే రేపంటూ ఒక రోజు ఉంది అని అనుకోవడం కొత్త కాదు. అవే మనకు చాలా నేర్పిస్తాయి అండ్ అవే మనకు స్ట్రెంగ్త్ ఇస్తాయి అనమాట. మేబీ ఉన్నోళ్ళకు వాళ్ళకి ఎలా ఉంటుందో నాకు తెలియదు, బట్ మనం ఎన్నో కష్టాలు చూసాం చిన్నప్పటి నుంచి వెళ్ళి. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా దాటుకోగలము, ముందుకు వెళ్ళగలం అనే కాన్ఫిడెన్స్ అయితే ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్కి ఉంటుంది. అవే మనం ఏ గోల్ ఎంచుకున్నా సరే, మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే మనము ఎదుగుతున్నప్పుడు మనం ఫేస్ చేసిన కష్టాలు, ఆ కష్టాల నుంచి నేర్చుకున్న లెసన్స్ మన గోల్ వైపు వెళ్తుంటే మనకు హెల్ప్ అవుతుంటాయి. నేను కూడా ఈ సినిమా సింగిల్ షాట్ సినిమా, కట్లేని సినిమా తీసేటప్పుడు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నా. నాకెవరూ నేర్పించలేదు సింగిల్ షాట్ సినిమా ఎలా తీయాలి, సింగిల్ షాట్లో యాక్టింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి. బట్ నాకు నేర్పించింది మాత్రం నా లైఫే, నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఒకటి నేర్పించింది, ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఓర్చుకో, భూదేవంత ఓపిక ఉండాలి, నీకు అన్నీ దక్కవు, అన్నీ నీ దగ్గర ఉండవు, కానీ నువ్వు తలుచుకుంటే రేపంటూ ఒక రోజు ఉంది, ఆ రోజు యూజ్ చేసుకొని నీకు కావాల్సింది దక్కించుకోవచ్చు అని మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నేర్పించింది. అది యూజ్ చేసే ఈ సినిమా తీశాను, ఇప్పుడు మీ ముందు నిల్చున్నాను. అండ్ దానికి మెయిన్ పిల్లర్స్ అని చెప్పాను కదా, అది మా పేరెంట్స్ అండ్ మా అన్నయ్య. ఫస్ట్ మా మదర్ మాట్లాడతారు. ప్రజలకు నమస్కారము. మా కొడుకు రాజా 7 years బ్యాక్ సినిమా ఇండస్ట్రీకి వెళ్తా, హీరో అవుతా అన్నాడు. అసలు ఎలా అవుతావు, ఇండస్ట్రీ అంటే ఏంటి తెలియదు కదా. ఏదో ఒక కాడ వరంగల్ మాది, చదువుకున్నాడు ఉన్నాడు, మరి ఇండస్ట్రీ ఎవరు పరిచయం ఇక్కడ ఎలా వెళ్తావు అని నేను చాలా భయపడ్డా. ఏమవుతాడు, ఎలా అవుతాడు, ఎక్కడికి పోతాడు అని చాలా భయపడ్డాం. మేము అందరం కుటుంబం అంతా భయపడ్డాము. ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఖచ్చితంగా హీరో అవుతాడని నాకు అనిపించింది, పెద్ద స్టార్ అవుతాడని కూడా అనిపించింది. ఎందుకంటే నేను ట్రైలర్ చూసి ఏం చెప్పట్లేదు, నాకు సినిమా చూపించిండు. అమ్మ నేను సినిమా చూసిన, నీకు మాట ఇచ్చిన. యాక్చువల్లీ ఈ సినిమాకి ఫస్ట్ ఆడియన్స్ మా అమ్మే అనమాట. ఎవరికి చూపించలేదు, మా అమ్మకే చూపించా ఫస్ట్. అమ్మ నీకు సినిమా చూపిస్తా, నీకు మాట ఇచ్చిన ప్రకారంగా నేను చేసిన, చూపించిండు. చాలా కొత్తగా ఉంది. నేను ఎన్నో సినిమాలు చూసిన, కానీ ఈ కొత్తదనం నాకు ఎక్కడ కనబడలేదు. చాలా కష్టపడ్డాడు. ఇంత కష్టపడ్డావు ఎందుకని కూడా నేను అడిగిన. వెనక బ్యాక్గ్రౌండ్ లేదు, నేనేంటో నిరూపించుకోవాలి ప్రజలకు, ఏదో కొత్తగా తీయాలి, కొత్తగా సాధించాలి, అప్పుడే నన్ను గుర్తిస్తారు అన్నాడు. అప్పుడు నాకు సంతోషం వేసింది. ఆయనలో ఒక యాక్టర్, డైరెక్టర్, రైటర్, ప్రొడ్యూసర్ అప్పుడు చూసిన నేను. మీరు కూడా చూస్తారు, థియేటర్కి వెళ్ళండి, సినిమా చూడండి. తను హీరో అవుదామని వచ్చాడు, కానీ మీరందరూ థియేటర్కి వెళ్ళి సినిమా చూస్తేనే హీరో అవుతాడు. తను మాత్రం మీరు చూడండి, మాత్రం మీరు చెయ్యండి మాత్రం ఎప్పుడు హీరో కాలేడు. మీరందరూ చూడండి, నేను కూడా చూస్తా. నేను ఎట్లా ఫీల్ అయ్యానో మీరు కూడా అలాగే అవుతారు. చాలా కొత్తగా ఉంది అనుకుంటారు. థ్యాంక్ యూ. కష్టపడి సినిమా తీసిండు, అందరికీ చూడండి, మీకు హాల్లో చూడండి మీరు అందరూ. థ్యాంక్ యూ. అండ్ మీడియా మిత్రులకు థ్యాంక్స్ ఫర్ కమింగ్. సో ఫస్ట్ మా తమ్ముడు మూవీలోకి వస్తున్నప్పుడు ఇంట్లో టెన్షన్ పడ్డారు, అరే మూవీకి వెళ్తున్నారుగా ఎలా అని చెప్పేసి. సో ఫస్ట్ డెసిషన్ సపోర్ట్ చేసింది నేనే అనమాట. ఇప్పుడు ఈ ట్రైలర్ చూశాక, ఈ సింగిల్ షాట్ మూవీ కాన్సెప్ట్ విన్నాక, యా నా డెసిషన్ కరెక్ట్ అనిపిస్తుంది. యా గుడ్. అండ్ సో లైక్ ఐ మీన్ యూ డిడ్ ఏ వండర్ఫుల్ జాబ్. ద ట్రైలర్ చాలా బాగుంది. సో అద్భుతంగా ఉంది యాక్చువల్గా. ఐ మీన్ సో దెర్ ఆర్ మెనీ థింగ్స్ ఇన్ ట్రైలర్. సో ఇన్ జనరల్గా మనం మూవీ ట్రైలర్ చూస్తే ఒక మూవీ కాన్సెప్ట్ ఉంటుంది. హియర్ ద మేకింగ్ ప్రాసెస్ అండ్ ఎవ్రీథింగ్. సో యూ పుట్ వీ కెన్ సీ ఆల్ యువర్ హార్డ్ వర్క్ ఇన్ దట్. సో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. అండ్ ఈ సినిమా నేను చూడలేదు, సో నేను కూడా మీ అందరితో పాటు థియేటర్లో చూద్దాం అనుకుంటున్నాను. సో ఐ వాజ్ సో ఎక్సైటెడ్. సో ఐ థింక్ యు ఆర్ ఆల్సో సో ఎక్సైటెడ్ ఇన్ దట్. అండ్ ఇప్పుడు మనం చేయాల్సింది థియేటర్కి రావాలి, మూవీ చూడాలి. వీ హ్యావ్ టు మేక్ ఇట్ ఏ బిగ్ అండ్ హ్యూజ్ హిట్. అండ్ థ్యాంక్ యూ. సో ఆ డబ్బులు అనేది మా పేరెంట్స్ అండ్ మా బ్రదర్ ఇచ్చారు. ఎప్పుడు అంటే నాకు కూడా అనిపిస్తుంటుంది అనమాట, లైక్
ఈ డబ్బులు వాళ్ళు దేనికైనా యూజ్ చేసుకోవచ్చు కదా. అన్నయ్యకి ఫ్యామిలీ ఉంది, పిల్లలు ఉన్నారనమాట. అరే పిల్లలకి పెట్టుకోవచ్చు కదా, వీళ్ళకు ఏజ్ అయిపోయిందనమాట, వీళ్ళు హాస్పిటల్కి వెళ్ళి వీళ్ళు బాగా ఉండొచ్చు కదా, హెల్త్ బాగుండొచ్చు కదా. వీళ్ళందరూ ఏంటి అంటే ఉన్న దాంట్లో ఎంత ఉందో అంతా నాకు ఇచ్చారనమాట. ఏంటి అంటే ఫ్యామిలీలో ఒకడు ఏదో సాధించాలనుకుంటున్నాడు, ఏదో ముందుకెళ్ళాలనుకుంటున్నాడు. సో వాడిని నమ్ముదామని చెప్పేసి వాళ్ళకి ఎంత ఉంటే అంత ఇచ్చారు. అమెరికాలో మా అక్కయ్య బాగుంది, వాళ్ళు కూడా ఇచ్చారనమాట, వాళ్ళు రాలేకపోయారు. సో నాకు ఒకటే ఉంటుంది మనసులో, ఏంటి అంటే ఇంత ఇచ్చారు వీళ్ళు, నేను మాత్రం వీళ్ళ ఫేస్ చూసినప్పుడల్లా, మా ఇంటిని చూసినప్పుడల్లా, వరంగల్లో మా ఇల్లుని చూసినప్పుడల్లా నాకు ఒకటి అక్కడ ట్రైలర్లో కూడా పెట్టాను మీకు, వాళ్ళు బాయ్ చెప్తుంటే వస్తుంటానని చెప్పేసి. మళ్ళీ ఆ డైలాగ్ ఇప్పుడు ఒకసారి చెప్తాను. ఇన్ని రోజులు నా కోసం హీరోదాం అనుకున్నాను, ఇప్పుడు నా ఫ్యామిలీ కోసం అవుతాను. పుట్టింది పేదింట్లో, పెరిగింది మిడిల్ క్లాస్లో, బతికేది రిచ్ క్లాస్లో. హీరో అవుతాను, హీరో అవుతాను. ఈ ఎమోషన్ నాకు ప్రతిరోజు ఉంటుంది. పోస్ట్ ప్రొడక్షన్ అప్పుడు, ప్రొడక్షన్ అప్పుడు, ప్రీ ప్రొడక్షన్ అప్పుడు వాళ్ళే గుర్తొస్తుంటారు. ఖచ్చితంగా అవ్వాలి. ఎన్నో ఆశలు పెట్టుకున్నారు నా పైన, అండ్ ఈ సినిమా ఆశలని నెరవేరుస్తుందని చెప్పేసి కోరుకుంటున్నాను. మీకు ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నాను, ఒకటి మాత్రం ప్రామిస్ చేస్తాను నేను. మొత్తం ఇక్కడికి వచ్చిన వాళ్ళకు, ఇక్కడ రాని వాళ్ళకు, ఈ వీడియో చూసే వాళ్ళకు ఒకటి ప్రామిస్ చేస్తా. 100 minutes కట్ లేకుండా సినిమా మొత్తం ఒకే షాట్లో క్యారెక్టర్లో నుంచి బయటికి రాకుండా, 1400 డైలాగ్స్లో ఒక్క డైలాగ్ మర్చిపోకుండా, స్టోరీ డీవియేట్ అవ్వకుండా ఒక అద్భుతమైన ఎమోషనల్ స్టోరీ ఇప్పటి వరకు ఎవరు చేయలేదు. ఎలా చేయాలో కూడా ఎవరికి తెలియదు, అది నేను కనిపెట్టాను. ఈ సినిమాలో ఉంటుంది, మీరు చూస్తే అంటారు సూపర్ రాజా ట్రైలర్ లాంచ్ ఇవ్వంటప్పుడు ఒకటి ప్రామిస్ చేశాడు, ఖచ్చితంగా అదే డెలివర్ చేశాడు అంటాడు. మీరు పెట్టిన టికెట్ డబ్బులకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది, నేను మాటిస్తున్నా. సూపర్ రాజా. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి, సూపర్ రాజా గారి ఫ్యాన్స్, ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ మూవీలో నేను కలామ తల్లి అని చెప్పేసి ఒక రోల్ చేశాను. అది షూట్ జరిగి 1.5 year అవుతుంది కదా, 1.5 year అవుతుంది. అది 1 day షూటే. బట్ ఆ 1 day షూట్కి సూపర్ రాజా గారు లిటరలీ నన్ను 10 days కలిసి 10 days ఫుల్గా ప్రాక్టీస్ చేయించారు, మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుల్గా థరోలీ ప్రాక్టీస్ చేయించిన తర్వాత ఆ షూట్ అనేది చాలా బాగా జరిగింది. అండ్ ప్రమోషన్స్ విషయానికి వచ్చేస్తే లిటరలీ నేనే షాక్ అయ్యాను. అంటే ఇప్పుడు దాకా ఎన్ని మూవీస్ జరిగినా ప్రమోషన్స్ విషయానికి వస్తే ఇదర్ ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్ చేయించుకుంటారు, లేదంటే సోషల్ మీడియాలో యాడ్స్ ఇచ్చి అలా ప్రమోట్ చేయించుకుంటారు. బట్ రాజా గారు మాత్రం 70 cities తిరిగి ఆయన ఒక్కరే యాజ్ ఏ పర్సన్ వెళ్ళి ప్రమోట్ చేసుకున్నారంటే అక్కడే ఆయన హార్డ్ వర్క్ మనకి మొత్తం తెలుస్తుంది. అండ్ నిన్న పెట్టిన ఒక రీల్లో చెప్పారు ట్రైలర్ చాలా కొత్తగా ఉండబోతుందని. నేను అనుకున్న కొత్తగా అంటే ఏముంటుంది, మూవీలో ఏముంటుందో అదే కదా ట్రైలర్లో చూపిస్తారు అనుకున్నాను. బట్ నిజంగానే కొత్తగా ట్రైలర్లో మూవీలో ఏముంటుందో చూపించకుండా ఆయన పడ్డ హార్డ్ వర్క్ మొత్తం చూపించేసరికి నిజంగా అనిపించింది నిజంగా కొత్తగా ఉందని చెప్పేసి. సో నేనైతే మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి అనుకుంటున్నాను. చెప్పాలి ఫర్ దిస్ ఆపర్చునిటీ. And coming to him, he's a really, really hard-working person. నేను ఆయనలో ఎంత ప్యాషన్ చూసాను ఈ సినిమా కోసం, అది ఈ ట్రైలర్లోనే మీకు తెలుస్తుంది. అతను అసలు 1 minute కూడా ఇఫ్ యూ సీ హిమ్ అసలు ఖాళీ ఉండరు, షూట్లో కానీ ఎక్కడ కానీ ఏదో ఒకటి. ఆల్సో బికాస్ హీఈస్ ద డైరెక్టర్, యాక్టర్ అండ్ ద రైటర్. ఏదో ఒకటి దెర్ ఆర్ 10 things రన్నింగ్ ఇన్ హిస్ మైండ్, అండ్ అలానే అవుట్పుట్ కూడా వస్తుంది. సో దాట్ ఈస్ రియలీ ఇన్స్పైరింగ్ అబౌట్ హిమ్. And I'm really hoping Raja garu kosamana andaru should watch this. Because he worked really, really hard for it. So yeah, thank you. ఈ సందర్భంగా నేను ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. అంటే హీరోయిన్ క్యారెక్టర్ స్టేజ్ పైన ఉంది కాబట్టి, రీసెంట్గా ఒక చిన్న ఇష్యూ జరిగింది సిఎంఆర్ కాలేజ్లో గర్ల్స్ది. లైక్ పబ్లిక్ వచ్చి వాళ్ళ వాష్రూమ్లలో కెమెరాస్ పెట్టడం అనేది. నాకు ఇన్స్టాగ్రామ్లో కొందరు మెసేజ్ చేశారు అనమాట, అన్నయ్య ఇలా అవుతుంది, మీరు సైడ్ తీసుకోండి, సిఎంఆర్ అది గర్ల్స్ సైడ్ ఒక వీడియో చేయండి అని చెప్పారు. ట్రైలర్ లాంచ్ బిజీగా ఉండడం వల్ల చేయలేకపోయాను. బట్ నేను ఒకటే చెప్తాను, స్టోరీ పెట్టాను ఈ స్టేట్మెంట్, మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఇప్పుడు మీ అందరి ముందర చెప్తాను. ఆ సిఎంఆర్ గర్ల్స్ ఇష్యూ పైన, ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేయని మగవాడు మగాడే కాదు, అది నేను నమ్ముతాను అన్నమాట. సో ఈ సినిమాలో కూడా సాయి పల్లవి క్యారెక్టర్ అని ఉంటుంది. మీరు ఇక్కడ పోస్టర్లో చూస్తే సాయి పల్లవి వెళ్ళిపోతుంది, మైండ్ క్రేజీ, హార్ట్ బీట్ 124 అని ఉంటుంది. ఆ అమ్మాయి గొప్పతనం ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి, మనం ఎంతోమంది అమ్మాయిలను చూస్తుంటాం, సినిమాలో కూడా ఎంతోమంది హీరోయిన్ క్యారెక్టర్స్ని చూస్తుంటాము. బట్ కొన్ని క్యారెక్టర్స్ మనకి ఏంటంటే ఎప్పటికీ గుర్తుంటాయి. అరే
ఇలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలిరా బాబు, ఇలాంటి అమ్మాయి మనకు వైఫ్గా వస్తే చాలా బాగుంటుంది, అరే మన ఇంట్లో అమ్మాయి లాగా ఉంది అన్న టైప్లో అనిపిస్తుంది కదా, చాలా మనకు గుండెలో చేరిపోతుంది అనమాట. అలాంటి క్యారెక్టర్ ఈ సాయి పల్లవి ఈ మూవీలో ఉంటుంది. అందరు అమ్మాయిలా కాదు, ఈమె చాలా యునీక్. అంటే నేను క్యారెక్టర్ రాసేటప్పుడు కూడా అంటే నాకు రియల్ లైఫ్లో ఒక చిన్న ఎక్స్పీరియన్స్ జరిగింది ఒక అమ్మాయితోటి, ఆ ఎక్స్పీరియన్సెస్ కూడా తీసుకొని ఈ క్యారెక్టర్ రాశాను. బట్ ఈ క్యారెక్టర్ రాసినప్పుడు ఏంటి అంటే అమ్మాయి అంటే ఒక స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్గా ఉండాలి, చాలా స్పెషల్గా ఉండాలి, మామూలుగా ఏది ఎలా పడితే అలా ఉండకూడదు అని చెప్పేసి రాశాను. ఈ అమ్మాయి వెళ్తుంటే ఈ అమ్మాయి కోసం నేను వెళ్ళాలన్నమాట, ఈ అమ్మాయిని ఆపడానికి నేను వెళ్ళాలి. అంటే నేను ఎంత క్రేజీగా ఉంటానంటే నా క్యారెక్టర్ మూవీలలో అది ఇక ఎప్పుడైనా చచ్చిపోతాడు వాడు, హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉంటుందన్నమాట, డ్రగ్స్ తీసుకుంటాడు అనమాట. సో అలాంటి వాడు జర్నీ చేస్తాడనమాట, క్రేజీ జర్నీ చేస్తాడు. ఆ జర్నీలలో చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకు చేస్తాడు అంటే ఇంత గొప్ప అమ్మాయిని మళ్ళీ పొందడానికి చేస్తాడనమాట. సో నా జర్నీకి వాల్యూ ఉండాలి అంటే ఈ అమ్మాయికి ఒక రేంజ్ వాల్యూ ఉండాలి, క్యారెక్టర్కి ఒక రేంజ్ వాల్యూ ఉండాలన్నమాట. ఆ క్యారెక్టర్ సాయి పల్లవి క్యారెక్టర్. అలాంటి క్యారెక్టర్ని ప్లే చేయడానికి యాక్ట్రెస్ కావాలి కదా. నేను ఇన్స్టాగ్రామ్లో ఆల్మోస్ట్ 1000 to 2000 అమ్మాయిల ప్రొఫైల్స్ చూశాను అనమాట. అందరూ బాగానే ఉన్నారు. బట్ ఏంటంటే నాకు ఎక్కడో అక్కడ రమ్య గారు కూర్చున్నారు కదా, ఇంతకుముందు స్టేజ్ మీదకి వచ్చారు, ఆవిడ కూడా ఇద్దరు ఫ్రెండ్స్ని నాకు ఇన్స్టాగ్రామ్లో పెట్టారనమాట, వీళ్ళు సెట్ అవుతారా చూడండి అని చెప్పేసి. బట్ నాకు 2000 ప్రొఫైల్స్లో అసలు ఎవరు సెట్ అవ్వట్లేదు సాయి పల్లవి అనే క్యారెక్టర్కి. అంటే నేను రాసిన క్యారెక్టర్ అంత గొప్ప క్యారెక్టర్ రాశాను అనమాట. ఆ వాల్యూస్ ప్రిన్సిపల్స్ తోటే మనం ఒక మనిషిని బేరీస్ చేస్తామన్నమాట, వాళ్ళు ఏంటి అని చెప్పేసి. అంత గొప్ప వాల్యూస్ ప్రిన్సిపల్స్ ఉన్న అమ్మాయికి ఒక గొప్ప క్యారెక్టర్, ఒక గొప్ప ఆర్టిస్ట్ కావాలని సెర్చ్ చేస్తుంటే 2000 ప్రొఫైల్స్ తర్వాత ఏంజెల్ ఆఫ్ అత్తాపూర్ చందన గారు ప్రొఫైల్ నాకు ఇన్స్టాగ్రామ్లో దొరికింది. కాంటాక్ట్ చేశాను, కలిసాము. అంటే ఏంటంటే సింగిల్ షార్ట్ ఫిలిం. నేను చెప్పాను ఇంతకుముందే మీకు, ఇలాంటి యాక్టింగ్ ఎవరు చేయలేదు కాబట్టి నేను కొత్తగా యాక్టింగ్ స్టైల్ కనిపెట్టాను ఈ సినిమా కోసం అని చెప్పాను. మీరు రేపు సినిమాలో చూస్తే కూడా అరే ఇలాంటి యాక్టింగ్ ఎప్పుడు చేయలేదు కదా బాబు, ఎలా చేశారా, 100 minutes తనని తాను మర్చిపోయి క్యారెక్టర్లో ఒక్క సెకండ్ కూడా బయటికి రాకుండా, ఒక్క డైలాగ్ మిస్ అవ్వకుండా, ఒక్క ఎక్స్ప్రెషన్ మిస్ అవ్వకుండా ఎలా ఉండగలుగుతాడు ఒక మనిషి. అంటే వాడికి ఎంత కాన్సన్ట్రేషన్ ఉండాలి, ఎంత ఫోకస్ ఉండాలి, స్టోరీ డీవియేట్ అవ్వకుండా. మళ్ళీ నేను యాక్టరే కాదు, యాక్టింగ్, రైటింగ్, డైరెక్షన్, ప్రొడ్యూసింగ్ కూడా చేశాను. సో 4 ఎలా చేశాడు 100 minutes అనేది మీరు అక్కడ సర్ప్రైజ్ అవుతారు సినిమాలో చూస్తే. హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. యాక్చువల్లీ నేను చాలా చెప్పాలి రాజా గురించి. మూవీ ఎప్పుడు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నప్పుడు కోవిడ్ అప్పుడు నేను ఐఎమ్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఎంటర్ప్రైనర్. కోవిడ్ టైంలో మొత్తం బిజినెస్ కొంచెం అటు ఇటు, అసలు ఏం నడుస్తుందో, ప్రపంచం ఎటుపోతుందో అర్థం కాని టైంలో చిన్నప్పటి నుంచి మూవీస్ అంటే చాలా ప్యాషన్ ఉండేది. సరే ఇది ఒక్కటి నేర్చుకుందాం, ఎక్కడైనా థియేటర్కి జాయిన్ అవుదాం అని చెప్పి రామానాయుడు ఫిలిం స్టూడియోలో జాయిన్ అయినాను. కోవిడ్ టైం వేస్ట్ ఎందుకు, ఏదో ఒక ప్రొడక్టివ్ టైం ఉండాలి కదా అని చెప్పేసి రామానాయుడు స్టూడియోలో జాయిన్ అయినాక అక్కడ అయిపోయినాక ఆడిషన్స్కి మా ఫ్రెండ్ ఒక ఆయన వెళ్ళేసి బావా చాలా కష్టం బావా, పెద్ద స్క్రిప్ట్ బుక్ ఇచ్చిండు బావా, అరే స్క్రిప్ట్ మొత్తం ఒకటే ఇక్కడ కట్లా చెప్పమంటుండు, ఏంది బావా పిచ్చిగిట లేచింది అవనికి అని అడిగిండు. అరే ఏమైంది రాబోయ్ అంటే 1400 డైలాగులు బావా ఒక్కటేసారి చెప్పాలన్నట, అదొకటి చెప్తాడా బావా, అవునా అట్లుందారా, సరే చూద్దాం ఏందో ఆగురా అని చెప్పేసి. నేను చిన్నప్పటి నుంచి నేను అకాడమిక్స్లో చాలా స్కూల్ టాప్, ఏదో చెయ్యింది ఉంటే చేయాలని ఒక తపన ఉండేది. అది మనం ఎందుకు చేయలేము అన్నది ఒక ట్రై చేస్తే పోయేదేముంది అని చెప్పేసి సరే ఫోన్ చేసిన రాజాకి, ఏంది బ్రో ఇది ఇట్లా అని చెప్పేసి అంటే, బ్రో నీకు ఒక పేజ్ ఇస్తాను, నాకు ఆ డైలాగ్స్ చూసి చెప్పు బ్రో అంటే చెప్పినాక సరే చేస్తా నేను అంటే ఒక కాన్ఫిడెన్స్ నాకు రాజాలో, ఈ నెవర్ గివ్ అప్ అన్నట్టు, ఏదోటి చేపిస్తాడు. సరే మనకి ఈ టైం వేస్ట్ కాకుండా ఏదో ఒకటి చేద్దాము, పగలదిద్దామని చెప్పి స్టార్ట్ చేసినాక నేను చిన్నప్పటి నుంచి ఏదైనా స్టార్ట్ చేస్తే సరే ఎండ్ వరకు అయితే అది ప్లస్సా మైనసా నెగిటివ్ ఏదైనా సరే ఇచ్చి పడేయాలని చెప్పేసి ఏది చేసినా, ప్రాజెక్ట్ తీసుకున్నా, నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, అది ప్రాజెక్ట్ లాస్ ఉన్న రిజల్ట్ అయితే రావాలి, డిక్లేర్ అయినాక దాన్ని వదిలిపెట్టాను. సరే బ్రో చేద్దామా ఇరగదిద్దామని చెప్పేసి ఫుల్ కాన్ఫిడెంట్గా ఉన్నాడు. నాకైతే సింగిల్ షాట్ రాదు బ్రో, కానీ మెమరీ అయితే ఐ ట్రై మై బెస్ట్ అని చెప్పి స్టార్ట్ చేసిన. 7 months స్క్రిప్ట్ ప్రాక్టీస్. అసలు రోజు వస్తున్నా పొద్దున అయిపోతుంది, అరే నీ అమ్మ ఇంత టైం వేస్ట్ అయిపోతుంది, ఏం చేపిస్తున్నారా భయ్ అని ఒక ఇంటికి వెళ్ళినాక
అనవసరంగా కమిట్ అయిపోయినా, అరే ఇంత టైం అయిపోతుంది షూటింగ్ అంటాడు, షూటింగ్ ఏం తీసుకురాడు, స్క్రిప్ట్ ప్రాక్టీస్ అంటాడు 9 months అయిపోయింది. సరే లైవ్లోకి వెళ్దామని చెప్పేసి షూటింగ్ స్టార్ట్ చేసినాక బైక్ సింగిల్ షాట్ టేక్ అన్నాక ఓ రోజు మనకు వర్షం పడుతుంది, ఓ రోజు ఎండ్ ఉండదు, వెదర్ ఉండదు, మనకు బడ్జెట్ సరిపోదు. పాపం చాలా కష్టపడి బ్రో ఏం కాదు ఇంకొకసారి చేద్దాం అని ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఎవ్రీ మూమెంట్ తీసుకోపోతూ అండ్ ఇంకోటి చెప్పాలి, ఆ 9 months ప్రాసెస్లో నాకు ప్రాజెక్ట్ అని ఇదని నేను బయటికి వెళ్తూ ఉంటే, అవుట్ ఆఫ్ స్టేషన్ అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్తూ ఉంటే వచ్చేవరకు సడన్గా స్క్రిప్ట్ మార్చేస్తాడు. అరే స్టార్టింగ్ మేము అనుకున్న మూవీ యాక్చువల్లీ ఒక ఓటీటీ రేంజ్ తీసుకోపోదాం బ్రో, లేకుంటే అట్లీస్ట్ వర్స్ట్ కేసులో యూట్యూబ్లో చేద్దామని చెప్పన్నాడు. సరే మనకు ఉన్న ప్రొడక్షన్ టైం ఏదో ఒకటి అవుతుంది కదా అని స్టార్ట్ చేసినాము. వచ్చేవరకు ఇంకో 10 pages స్క్రిప్ట్ రాసేసి ఈయన ఖాళీ గుంచితే రాస్తూనే ఉంటాడు బ్రో, ఏమి రాస్తాడో అది లేదు రాస్తూనే ఉంటాడు. దీనమ్మ నేను ఒక 20 రోజులు గ్యాప్ వచ్చేవారికి మళ్ళీ ఒక కొత్త బుక్ తీసుకొచ్చి ఇస్తుండు. అరే అమ్మ ఇంతటి కాదురా భయ్, గ్యాప్ తీసుకోవద్దు, ఇక ఏదో కథ ఇచ్చి పడేద్దాము, ఇక ఒకసారి కంప్లీట్ చేసుకున్నాక కంప్లీట్ అయింది, ఈయన ఏం చేస్తాడో చేసుకొని కంప్లీట్ అయితే వేయాలని చెప్పేసి బ్రో ఇంకా మాత్రం ఏం రాయకిగా రాసిన చేసే ఓపికత నాకు లేదు అంటే, లేదు బ్రో మనం సినిమాని అట్లా అనుకున్నాం కానీ థియేటర్ దగ్గర తీసుకుపోదాం బ్రో. థియేటర్ ఎట్లా తీసుకోతావు బ్రో అంటే, నేను తీసుకుపోతాను, నీకెందుకు, నువ్వు కదా నువ్వు మనం స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇక లాస్ట్ ట్రయల్గా ఒక 3 సార్లు 4 సార్లు చేసి ఇక ఫైనల్గా మూడు అవుట్పుట్ తీసేయండు. 3 outputs బెస్ట్లో ఒకటి తీసుకుందామని చెప్పేసి అయిపోయింది. అక్కడికి మా మూవీ కథ అయిపోయింది. అమ్మయ్యా ఆ రోజు నిద్రపోయినా బ్రో. For more videos like this, subscribe Big TV channel.